Hello all, welcome back to our channel Tales of Navya Pritam. సో లాస్ట్ 2 days మేము ఢిల్లీ లోకల్ సైట్ సింగ్ వచ్చినప్పుడు వన్ డే ఏమో ఫుల్ గానే ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇంకొక రోజు వచ్చి ఈవినింగ్ అలా బయటకు వచ్చాం, కానీ ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉండబట్టి ఫుల్ రష్ ఉండి రెడ్ ఫోర్ట్ లోపలికి అయితే రాలేకపోయాము. ఆ రోజు గాంధీ జయంతి అండ్ దసరా సేమ్ డే రావడం వల్ల రెడ్ ఫోర్ట్ లో రావణ దహనం చేస్తూ ఉన్నందుకు లోపలికి ఎవరిని అలో చేయలేదన్నమాట. సో అందుకనే ఈ రోజు ఈవినింగ్ కొంచెం ప్రీతంకి తొందరగానే అయిపోయింది ట్రైనింగ్. సో అందుకనే అక్కడ నుంచి డైరెక్ట్ గా వీళ్ళు రెడీ అవ్వమంటే ఇంకా ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ గా రెడ్ ఫోర్ట్ కి అయితే వచ్చాము. సో చూడాలి, ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో ఇది రెడ్ ఫోర్ట్, జామా మస్జిద్ కవర్ చేసుకొని ఇక్కడ కొన్ని ఫుడ్ స్ట్రీట్ లో ఫుడ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేటివి, అవి కూడా కంప్లీట్ చేసుకొని కుదిరితే సరోజిని మార్కెట్ కూడా ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇవాళ డే ఎలా వెళ్తుందో చూద్దాము. ఇప్పుడు రెడ్ ఫోర్ట్ అయితే లోపలికి వెళ్దాం, వచ్చేసాయి. నాకైతే రెడ్ ఫోర్ట్ అనగానే గుర్తొచ్చేది మన పేపర్ కరెన్సీ మీద మన నోట్ పైన ఉంటది గదా! రెడ్ ఫోర్ట్ ఫోటో గూడా ఉంటది. సో, నేను ఎవ్రీ టైమ్ అది చూసినప్పుడు ఓహ్! రెడ్ ఫోర్ట్ అంటే ఢిల్లీలో ఉంటది అన్నట్లా అనుకునేదాన్ని గానీ, ఇప్పుడు ఢిల్లీ అనగానే మనకి రెడ్ ఫోర్ట్ అన్నదైతే గ్యారంటీగా గుర్తొస్తది చాలా వరకు. సో, మేమైతే ఇప్పుడు రెడ్ ఫోర్ట్ చూద్దామని చెప్పేసి వచ్చాం గదా! సో, ఇక్కడికొచ్చినప్పుడు ఆ మొమెంట్ గూడా గుర్తొచ్చిందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఫోర్ట్ చుట్టూరా కంప్లీట్‌గా వాటర్ ఉండడానికని జెప్పేసి ఈ ఇలా అయితే ఎవ్రీ ఫోర్ట్ చుట్టూరా అయితే ఉంటది. నార్మల్‌గా మనం 'బాహుబలి' మూవీలో చూషినా గూడా మీరు చూసుంటారు. ఎవ్రీ ఫోర్ట్‌లో అలా ఉండడము. అది సెక్యూరిటీ పర్పస్ కోసం అని జెప్పేసి వాళ్ళు అలా కన్‌స్ట్రక్ట్ జేసుకొనుంటారంట. సో, దెన్ అక్కడ ఫోర్ట్ దగ్గర నుంచి రైట్ సైడ్‌లో టికెట్ కౌంటర్ ఉంది గదా! అక్కడికొచ్చేసి టికెట్ పర్చేస్ జేసి లోపలికెళ్ళొచ్చు. ఇంకా మేమిక్కడ రద్దీగా ఉండడం జూసి మేము ఆన్‌లైన్‌లోనే టికెట్ పర్చేస్ జేసేసుకున్నాము. ఇండియన్స్‌కి టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 35, ఫారిన్స్‌కైతే రూ. 500 యాజ్ యూజువల్. రెడ్ ఫోర్ట్ వచ్చేసి 1639లో మొఘల్ ఎంపరర్ అయిన షాజహాన్ బిల్డ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళ క్యాపిటల్‌ని ఆగ్రా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేయాలని చెప్పి అనుకున్నారో, అప్పుడు ఢిల్లీలో ఈ ఫోర్ట్‌ని కట్టడం అయిందనమాట. మనకి 1947లో ఎప్పుడైతే బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ వచ్చిందో, అప్పుడు ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఆగస్ట్ 15న రెడ్ ఫోర్ట్ పైనే ఇండియా ఫ్లాగ్‌ని హాయిస్ట్ చేశారంట. అప్పటినుంచి అది అలానే కంటిన్యూ అయ్యి ఇప్పుడు కూడా ఎవ్రీ ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక్కడ మనకి చాలా వరకు డెకరేటివ్ ఐటెమ్స్ ఉన్నాయి. దెన్ బ్యాంగిల్స్, మరి యాక్సెసరీస్, జ్యువెల్లరీ యాక్సెసరీస్, దెన్ షాల్స్, దెన్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ చాలా వరకు ఉన్నాయి. సో, షాపింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. సో, ఇక్కడ షాల్స్ అయితే నాకు చాలా బాగా అనిపిచ్చాయి. సో, క్వాలిటీ కూడా చాలా మంచిగుంది అన్నట్టు అనిపిచ్చింది. థిక్‌నెస్ అంతా గూడా. సో, ఇంకా మనకి 300 ప్రైస్ రేంజ్ నుంచి ఇంకా పెట్టినంత వరకు 2000 దాకా గూడా ఉన్నాయి. సో, మీకెలాంటివి కావాలో అలాంటివి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో, ఇక్కడ మేమైతే ఇంకా వెళ్ళగానే షాపింగ్ స్టార్ట్ చేసేసావా అనైతే ప్రీతం అంటున్నారు. సో, ఇక్కడ కొంచెం షాల్స్ అవి ఎక్స్‌ప్లోర్ చేసేసి నచ్చినవి తీసుకున్నాను. మనం షాల్స్ పైన కొంచెం ఎక్కువ ప్రైస్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అవి ఒరిజినాలిటీ మనం తెలుసుకోగలిగితే మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. పష్మీనా షాల్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పి అమ్ముతుంటారు. బట్ అది ఒరిజినల్ పష్మీనానా కాదా అని చెప్పేసి నీట్‌గా తెలుసుకునే వాళ్ళైతే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో, ఇంకా మేము కూడా ఇక్కడ షాల్స్ అవి చూసేసి ఇంకా లోపలికైతే ఎళ్ళిపోయాము. ఇంకిక్కడే నించుంటే ఆల్మోస్ట్ ఒక 1 హార్ ఇక్కడే తినేస్తది. సో, ఇంకా షాపింగ్ తర్వాత చూద్దామని జెప్పేసయితే లోపలికైతే ఎళ్ళిపోయాము. జస్ట్ ఒకటి ఢిల్లీది మ్యాగ్నెట్ కావాల్సునింది. సో, అందుకని ఇదైతే సెలెక్ట్ జేసుకున్నాను. సో, ఇందులో రెడ్ ఫోర్ట్, మరి లోటస్ టెంపుల్ అన్నీ గూడా ఉంది గాబట్టి, ఒక మ్యాగ్నెట్ అది మెమొరీగా తీసుకొని, ఇంకా లోపలికైతే ఎళ్దామని అనుకుంటున్నాం గానీ, మళ్ళీ అక్కడే పక్కన షాప్స్ దగ్గర ఏవైనా క్యూట్‌గా అనిపిస్తే మళ్ళీ అక్కడ నించోబోతున్నాము. ఇక్కడ మనము ఆర్చ్ నుంచి లోపల ఎంటర్ అవ్వగానే ఫస్ట్‌లో లెఫ్ట్ సైడ్‌కి మనకి ఒకటి చెత్త చౌక్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ అప్పట్లో ఎంపరర్స్ వైఫ్స్ అంతా బయటికెళ్ళకుండా వాళ్ళకి కావాల్సిన నెసెసిటీ హౌస్ హోల్డ్స్ లేదా సిల్క్ శారీస్ అలాంటివన్నీ ఇక్కడ దొరికేటివంట. మనం రెడ్ ఫోర్ట్ లోపలికి రాగానే చాలా వరకు పెద్ద గార్డెన్ చూడొచ్చు. దెన్ ఇక్కడ అప్పట్లో ముఘల్స్‌ది ఏవేవైతే కన్‌స్ట్రక్ట్ చేసున్న పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయో లైక్ దివానీ ఖాస్ అని, దివానీ ఆమ్ అని చెప్పి, ఇవి పర్టిక్యులర్ హాల్స్ అంటే ఏంటి అన్నది గూడా నేను చెప్తాను ముందు ముందు వీడియోలో ఆ లొకేషన్‌కెళ్ళినప్పుడు. సో, చాలా వరకు హిస్టరీ ఫ్రీక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు నచ్చుతది.
లైక్ మీ. అప్పట్లో ఉన్న టెక్నాలజీస్‌తోనే అప్పట్లో ఉన్న కింగ్స్ అంతా వాళ్ళ ఎంపైర్‌ని ఎలా బిల్డ్ చేసుకున్నారు, అప్పట్లో ఎలా అంతా వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు అన్న దాని గురించంతా కొంచెం తెలుసుకోవడం నాకు గూడా చాలా వరకు క్యూరియస్‌గా ఉంటా నేను గూడా. సో, ఎవరైతే అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో ఎంజాయ్ చేస్తారు. సో, ఏదైనా ప్లేస్‌కెళ్ళినప్పుడు ఊరికే బ్లాంక్‌గా అది చూసుకొని రాకుండా, దాని హిస్టరీ కూడా తెలుసుకొని రావడం వల్ల మనకి ఆ ప్లేస్ బాగా గుర్తుంటుందనమాట. సో, ఇప్పుడు మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరేదైతే చూస్తున్నారో ఇదొక ఎంట్రన్స్ ఆర్చ్ లాగా ఉందనమాట. ఇక్కడ చూడండి వాళ్ళది అప్పట్లో ఆర్కిటెక్చర్ అంతా ఎంత బ్యూటిఫుల్‌గుందో. ఈ మొత్తం ఢిల్లీ ఫోర్ట్ అంతా గూడా కంప్లీట్ రెడ్ శాండ్‌స్టోనే బిల్డ్ అయ్యుందనమాట. లోపల ఈ కార్వింగ్స్ అంతా మొత్తం స్టోన్ పైననే కార్వింగ్స్ అంతా మనం చూడొచ్చు. అప్పట్లో చేసున్న కార్వింగ్స్ ఇప్పటికి గూడా ఇంత నీట్‌గా ప్రిజర్వ్ అయ్యి ఉన్నాయంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక మెయిన్ బిల్డింగ్ కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి దివాన్-ఈ-ఆమ్ అనమాట. అంటే ఇది హాల్ ఆఫ్ పబ్లిక్ అని గూడా అనొచ్చు. సో, ఇక్కడ ఏదైనా పబ్లిక్ మీటింగ్స్ ఉంటే ఇక్కడే జరిగేవంట. పబ్లిక్‌కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవైనా గ్రీవెన్సెస్ ఉన్నా గూడా ఇక్కడొచ్చి డిస్కషన్స్ జరిగేవి. రాజు వాళ్ళందరి ప్రాబ్లమ్స్ విని సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళంట. సో, ఇది హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్ అని గూడా అంటారు. సో, ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గుందో. మొత్తం ఓవరాల్ రెడ్ శాండ్ స్టోన్స్‌తోనే కంప్లీట్‌గా ఈ బిల్డింగ్ మొత్తం డిజైన్ చేసుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనం ఇక్కడ రైట్ సైడ్‌లో రంగ్ మహల్, మళ్ళీ దివానీ ఖాస్ బిల్డింగ్స్ అయితే చూడొచ్చు. మనకి రంగ్ మహల్ వచ్చేసి అప్పట్లో ఉన్న ఎంపరర్స్‌ది ప్రైవేట్ ఏరియాస్ అన్నమాట. సో, అక్కడే కింద పెద్ద గార్డెన్ ఏదైతే కనిపిస్తుందో రంగ్ మహల్‌కి ముందున్నది. అక్కడొచ్చి అప్పట్లో లయన్స్, ఎలిఫెంట్స్ అంతా ఫైట్స్ జరిగేటివంట. దాన్ని రాయల్స్ అంతా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళంట. సో, అక్కడే పక్కనున్న దివానీ ఖాస్ బిల్డింగ్ వచ్చేసి హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్ అంట. సో, అక్కడ హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్ అంటే ఏవైనా ప్రైవేట్ మీటింగ్స్ ఉన్నాయి, లేదా ఏవైనా ప్రైవేట్ డిస్కషన్స్ ఉంటే ఆ బిల్డింగ్‌లో నడిచేటివంట. సో, ఇక్కడ రంగ్ మహల్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఆర్కిటెక్చర్ అయితే ఉంది ఇక్కడ. సో, ఇది మొత్తం వైట్ మార్బుల్ పైన కంప్లీట్‌గా స్టోన్ వర్క్ అయితే చేశారు. ఇక్కడ దీని పైనున్న డిజైన్ ఇన్ డీటెయిల్‌గా నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లోపలున్న కాలమ్స్ అంతా గూడా కలర్ షేడ్ అయ్యి ఉన్నాయి. సో, అందుకని లోపలికి అలో చేయట్లేదు. సో, ఇక్కడ నేను చెప్పిన స్టోన్ వర్క్ అయితే ఇదే. ఇది వచ్చేసి పెయింటింగ్ కాదు. సో, మార్బల్‌ని కట్ చేసేసి ఏ డిజైన్‌లో కావాలో ఆ డిజైన్‌లో ఆ ప్లేస్‌లో స్టోన్‌నయితే లోపలికి అమర్చారు. చూడ్డానికి చాలా చాలా బ్యూటిఫుల్‌గుంది ఇదంతా గూడా. కొన్ని చోట్ల ఈ స్టోన్స్ అన్నీ గూడా పీకేసుకున్నారు. సో, అందుకని ఇప్పుడు ఎవరిని పబ్లిక్‌నంతా లోపలికి వదలట్లేదు. దెన్ ఇక్కడ లోపలంతా చూస్తే పైన రూఫ్ అంతా కొంచెం స్పాయిల్ అయినది మీరు చూస్తూనే ఉన్నారు కదా! సో, నేను ఇంకా కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తాను రూఫ్ అంతా ఎలా అయ్యుంది అన్నది. సో, అందుకనే ఈ బిల్డింగ్స్ అంతా అప్పటివంతా ప్రిజర్వ్ చేసి ఉంచడం కోసమని ఇంకా కొంచెం స్పాయిల్ అవ్వకుండా ఎవరిని పబ్లిక్‌నైతే లోపల వదలట్లేదు. సో, ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడ్‌లో ఇది మోతీ మస్జిద్ అనమాట. ఇది వచ్చి షాజహాన్ కొడుకైన ఔరంగజేబు వాళ్ళు పర్సనల్‌గా ప్రేయర్ చేసుకోవడానికని జెప్పేసి ఈ మస్జిద్ అయితే కట్టించుకున్నారంట. సో, ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ముంతాజ్ మహల్ గూడా వస్తుంది. ముంతాజ్ మహల్‌ని ఇప్పుడు మ్యూజియం లాగా మార్చారు. ఇక్కడే మోతీ మస్జిద్ నుంచి కొంచెం ముందు ఈస్ట్ సైడ్ జూస్తే మనకి ఇదొచ్చేసి హీరా మహల్. ఈ హీరా మహల్ గూడా ఇంకొకటి ట్విన్ ఆఫ్ మోతీ మహల్ అని గూడా అంటారు. బట్ ఇది వచ్చేసి 1857లో జరిగిన రెబెలియన్‌లో ఇది డెస్ట్రాయ్ అయ్యిందంట. ఒకటి మాత్రమే ప్రిజర్వ్ చేయగలిగారు. సో, ఓవరాల్ రెడ్ ఫోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్‌గుంది లోపల చూడ్డానికి. అది మొత్తం మేము ఎక్స్‌ప్లోర్ చేసేసి ఇంకా రెడ్ ఫోర్ట్ ఎదురుగ్గా ఉన్న బజార్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ చాలా వరకు ఓల్డ్ ఢిల్లీ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది. సో, చూస్తున్నారు కదా! అప్పట్లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్, ఇప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇక్కడ లొకేట్ అయ్యుంది. సో, పాత బిల్డింగ్ అయినా కూడా ఇప్పటికి గూడా ఇవన్నీ చూడ్డానికి చాలా హ్యాపీ అనిపిస్తది. సో, అలానే ఆ బజార్‌లో కొంచెం ముందుకు నడుచుకొనొస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఓల్డ్ ఫేమస్ జిలేబీ వాలా అని చెప్పేసి చాలా ఫేమస్ జిలేబీ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ చాలా వరకు రష్ ఉంటుంది. మనం క్యూలో నించొనైతే టోకెన్ తీసుకోవాలి. సో, ఇక్కడ రూ. 100కి మనకి ఒక 2 జిలేబీస్ దానిపైన కొంచెం మలాయి అయితే వేసిస్తారు. లేదా ప్లెయిన్ జిలేబీ కావాలంటే రూ. 70కి ఇస్తారు. కొంచెం ఓవర్ హైప్ చేసినట్టే అనిపించింది గానీ, మొత్తం నెయ్యిలోనే వేయించుంటారు కాబట్టి కాస్ట్‌లీ అనైతే చెప్పారు. సో, టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది. సో, ఇంకా అది ట్రై చేసేసి ఇంకా అలానే కొంచెం ముందుకి వాక్ చేసుకొనొస్తే ఇక్కడే ముందు రైట్ సైడ్‌లో ఉన్న నటరాజ్ దహీ బల్లా షాప్‌కైతే వచ్చాం మేము.
సో, ఇక్కడ కూడా చాలా వరకు రష్ ఉండింది. ఇక్కడ కూడా క్యూలో నించొనే టోకెన్ తీసుకోవాలి. ఇక్కడొచ్చేసి 1 ప్లేట్ దహీ భల్లా రూ. 80కి తీసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ మనకి దహీ పూరి కైండ్ ఆఫ్ టేస్ట్‌లో ఉంటది. కొంచెం స్వీట్‌నెస్ యాడ్ అయ్యి ఉంటది. సో, టేస్ట్ అయితే ఇది పర్లేదు బావుంది అని అనిపిచ్చింది. సో, ఇంకా ఇది కూడా ట్రై చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీని అపోజిట్‌లో పరాటే వాలా అని చెప్పేసి ఒక షాప్ ఉంటది. అక్కడ కూడా చాలా చేస్తారని చెప్పేసి విన్నాను. బట్ మేము పరాటా తినే ఇంట్రెస్ట్ లేక మేమది ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో, ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్‌గా కొంచెం వాక్ చేస్తూ జామా మస్జిద్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడికి రావడానికి ఓల్డ్ ఢిల్లీ గల్లీల్లో ఫుల్ రిక్షా మాట్లాడుకొనైతే బయలుదేరాం గానీ, ఫుల్ చిన్న చిన్న సందులుండడం వల్ల ఫుల్ జామ్ అయిపోయి, ఇంకా ఆ రిక్షాలో కన్నా మనం నడుచుకొనెళ్తేనే తొందరగా ఎళ్తామని చెప్పేసి రిక్షా దిగేసి నడుచుకొనైతే వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ 6:30కి ఇది గూడా క్లోజ్ అయిపోతది మస్జిద్. మనకి జామా మస్జిద్ వచ్చేసి లార్జెస్ట్ మాస్క్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్‌గుంటది. ఈ మాస్క్ గూడా మనకి షాజహాన్ ఎంపరర్ ఉన్నారు గదా! వాళ్ళే బిల్డ్ చేశారు. దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయితే తీసుకున్నారు. సో, 1644లో ఈ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1656కి ఈ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంట. సో, ఈ మాస్క్ ఇండియాలోనే అతి పెద్దదిగా ఉండాలన్న ఉద్దేశ్యంతో వాళ్ళు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఈ మాస్క్ అయితే టర్న్ ఔట్ అయింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ ఆర్కిటెక్చర్ చూడ్డానికి నిజంగా 2 కళ్ళు చాలవని చెప్పొచ్చు. ఇక్కడ ఇప్పటికి కూడా ప్రేయర్స్ అన్నవి నడుస్తాయి. అప్పట్లోనే ఈ మస్జిద్ కట్టడానికి 1,000,000 ఖర్చయిందంట. దెన్ 5,000 లేబర్స్ దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయడం కోసం అని చెప్పేసి పనిచేశారంట. మొత్తం అంతా ఆర్కిటెక్చర్ అంతా రెడ్ శాండ్‌స్టోన్ మళ్ళీ వైట్ మార్బుల్‌తోనే డిజైన్ చేసున్నారు. సో, చూడ్డానికైతే కంప్లీట్‌లీ చాలా బ్యూటిఫుల్‌గుండింది. సో, కంప్లీట్‌గా ఈ మాస్క్‌కి చుట్టూరా 4 గేట్స్ అయితే ఉన్నాయి. సో, ఎటు సైడ్ నుంచైనా ఎంటర్ అవ్వచ్చు. ఆ గేట్స్ గూడా చాలా వరకు పెద్ద ఆర్చెస్‌తో కన్‌స్ట్రక్ట్ చేసున్నారు. ఇది కొంచెం హైట్ పైనైతే ఉందనమాట. సో, ఇక్కడికొచ్చి ఇక్కడే మస్జిద్ ఎదురుగున్న ఇక్కడ చాలామంది ఫేస్ వాష్ అంతా చేసుకొని లోపలికెళ్ళి ప్రేయర్స్ గూడా చేస్తూ ఉంటారు. సో, ఇక్కడికొచ్చి కాసేపు టైమ్ స్పెండ్ చేయడం మాకు గూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము ఓల్డ్ ఢిల్లీని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసేసి నైట్ డిన్నర్ ఏమైనా తినేసి ఇంకా రూమ్‌కెళ్దామని చెప్పేసయితే అనుకున్నాము. సో, ఇంకా ఇక్కడి నుంచే మేము స్టార్ట్ అయ్యి మళ్ళీ బై వాకే కొంచెం ముందరికెళ్తే అక్కడ శ్యామ్ స్వీట్స్ అని చెప్పేసి చాలా ఓల్డ్ షాప్ అన్నట్లయితే తెలిసింది. సో, మీరు చూస్తున్నారు గదా! ఓల్డ్ ఢిల్లీ గల్లీలంతా ఎలా ఉన్నాయని చెప్పేసి. కంప్లీట్ చిన్న చిన్న నారో రోడ్స్ ఉన్నాయి. అండ్ బిల్డింగ్స్ అంతా చాలా పాతవి. సో, ఇక్కడంతా వచ్చి ఇక్కడ నడవడము ఇవన్నీ గూడా ఎక్స్‌ప్లోర్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. నేను చెప్పిన శ్యామ్ స్వీట్స్‌కైతే వచ్చేసాము. ఇక్కడ కచోరీ చాలా ఫేమస్ అని చెప్పేసైతే విన్నాము. ఇక్కడికి రాకముందే కాసేపటి ముందే మేము ఓల్డ్ జిలేబీ వాలాలో జిలేబీ అంతా తినున్నాం గదా! సో, ఇంకా స్వీట్ ఫ్లేవర్ మళ్ళీ ఇక్కడ టేస్ట్ చేయడానికి ఏమో అంత ఇంట్రెస్ట్ లేకుండింది. సో, అందుకనే ఇంకా ఇక్కడ కచోరీ ఎలానో ఫేమస్ అని చెప్పారు గదా! సో, అందుకని ఒక ప్లేట్ కచోరీ ఒకటే చెప్దామని జెప్పేసి చెప్పాము. కచోరీ టేస్ట్ అయితే చాలా బావుండింది. సమ్‌వాట్ ఎక్కువ స్పైసీ గూడా ఉండింది. సో, అనిపిచ్చింది. దెన్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే మేము చూసాము. ఇవన్నీ ఏం పేర్లు అని జెప్పేసి గూడా నాకంత ఐడియా లేదు. సో, ఇక్కడైతే మొత్తం అంతా ఓల్డ్ గల్లీ మొత్తం కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసేసి, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం బై వాక్ ముందుకెళ్ళి, అక్కడ కురేమాల్స్ మోహన్ లాల్ కుల్ఫీ షాప్ కూడా చాలా వరకు ఫేమస్ అని చెప్పేసయితే విన్నాము. సో, ఇక్కడ గూడా ఇంకా వచ్చి కుల్ఫీ అయితే ట్రై చేద్దామని జెప్పేసి అనుకున్నాము. ఇక్కడ మేము గుల్కండ్ కుల్ఫీ అయితే ఆర్డర్ చేశాము. టేస్ట్ అయితే చాలా బావుండింది. టాప్ నాచ్ అనే చెప్పొచ్చు. తప్పకుండా ఇక్కడ కుల్ఫీ అయితే ట్రై చేయండి. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో, తప్పకుండా బావుంటుంది. దెన్ ఇక్కడ ఓల్డ్ ఢిల్లీలో అంతా మొత్తం అన్ని టెంపుల్స్ అన్నీ ఈ కైండ్‌లో ఉన్నాయి. మొత్తం ప్రతి టెంపుల్‌లో గూడా అన్ని దేవుళ్ళు ఇలా అయితే ఉంటారనమాట. సో, టెంపుల్ జస్ట్ కనిపిచ్చింది. ఇలా చూపిద్దామని చెప్పేసి యాడ్ చేశాను. సో, ఇంక అక్కడి నుంచి జస్ట్ ఇక్కడ ఏదో లోకల్ బిర్యానీ షాప్ ఏదో ఉండింది. సో, కేజీస్ ప్రకారంగా ఇక్కడ బిర్యానీస్ ఇస్తారనమాట. మనం కావాలంటే 1/4 కిలో లేదా హాఫ్ కిలో లేదా 1 కిలో ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. సో, మేమైతే హాఫ్ కిలో బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. సో, ఇంకా నాకు కూడా ఏం పెద్ద ఆకలి లేకున్నింది. జస్ట్ కొంచెం టేస్ట్ చేసేసి ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం రూమ్‌కి లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో, ప్రీతమ్‌కి బిర్యానీ చాలా నచ్చింది.
ఇంతకుముందు ఒక 2 డేస్ బ్యాకే ఏదో హైదరాబాద్ బిర్యానీ అని జెప్పేసి షాపుంటే, అక్కడ బానే ఉంటుందని జెప్పేసి విని వాళ్ళు పార్సెలయితే తెచ్చున్నారనమాట. అది చాలా చెత్తగుండింది బిర్యానీ. సో, మళ్ళీ అలాంటి ఎక్స్‌పీరియన్స్ కాకపోతే చాలు అనయితే అనుకున్నాము. సో, ఇక్కడ బిర్యానీ కొంచెం కంపారిటివ్‌లీ బెటర్ అనిపిచ్చిందంట. సో, మేమింక అక్కడ డిన్నర్ చేసేసుకొని డైరెక్ట్‌గా క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ ఇండియా గేట్ దగ్గరకైతే వచ్చేసాము. ఇండియా గేట్ నుంచి మా రూమ్ కొంచెం తక్కువ డిస్టెన్స్‌లోనే ఉందనమాట. సో, ఇక్కడ ఇండియా గేట్ దగ్గర నైట్ టైమ్‌లో ఫుల్ కలర్స్ గూడా ఉంటది గదా! లైటింగ్స్. సో, అది గూడా చూసేసి ఇంకా రూమ్‌కెళ్దామని చెప్పేసి ఇక్కడికొచ్చాము. ఇవాళ కార్వా చౌత్ ఫెస్టివల్ ఉండడం వల్ల ఇక్కడ మొత్తము వాళ్ళది కొంచెం ట్రెడిషన్స్ అంతా ఉంటాయి గదా! అదంతా చేస్తూ ఉండిన్నారనమాట. సో, అది గూడా కాసేపు చూసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. మళ్ళీ మేమింకా రూమ్ దగ్గరకైతే. సో, ఇవాల్టి ఎక్స్‌ప్లోరింగ్ ఢిల్లీ ఈ కైండ్ ఆఫ్ వ్లాగ్ ఇలా జరిగిందనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ జేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.